తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ కు సంబంధించి టీజీపీఎస్సీ ఇచ్చిన మెరిట్ లిస్ట్ ని రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఈ రోజు తీర్పిచ్చింది. 220 పేజీల తీర్పుని తెలంగాణ హైకోర్టు ఇచ్చింది. దానిలో ఏదైతే ఆన్సర్ షీట్స్, మెయిన్స్ ఆన్సర్ స్క్రిప్ట్స్ ఉన్నాయో వాటిని రీఎగ్జామిన్ చేయాలని, మోడరేషన్ పాటించాలని, ముఖ్యంగా తెలుగు మీడియం స్టూడెంట్స్, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఇద్దరిని పరిగణలోకి తీసుకుని మోడరేషన్ పాటించాలని, అలా రీఎవాల్యుయేషన్ చేయలేని పరిస్థితుల్లో మొత్తం మెయిన్స్ పరీక్షలు రద్దు చేసి ఆల్రెడీ ప్రిలిమ్స్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళకి తిరిగి మెయిన్స్ పెట్టి రిజల్ట్స్ ను ప్రకటించాలని, ఇదంతా 8 months 8 మాసాల లోపల పూర్తి చేయాలని చెప్పి తెలంగాణ హైకోర్టు వాళ్ళు టీజీపీఎస్సీకి ఆర్డర్ ఇచ్చారనమాట. దీనికి సంబంధించి అటువైపు ఎవరైతే ర్యాంక్స్ వచ్చిన విద్యార్థులు, మార్క్స్ షీట్స్ ర్యాంక్స్ వచ్చిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఓ పక్క బాధపడుతుంటే మరో పక్క దీని మీద పెద్ద కన్ఫ్యూజన్ ఉందన్నమాట. అసలు ఆ 220 పేజీల ఆర్డర్ లో ఏముంది, పూర్తి స్థాయిలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏంటి అనే దాని మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. మొత్తానికి ఏదైతే టీజీపీఎస్సీ ఉందో వాళ్ళు ఇచ్చిన మెరిట్ లిస్ట్ మాత్రం, మెయిన్స్ మెరిట్ లిస్ట్ ని రద్దు చేస్తూ హైకోర్టు ఇప్పుడు తీర్పిచ్చిందనమాట. దానికి సంబంధించి సుప్రీంకోర్టు వెళ్లే అవకాశం ఉంది. కానీ హైకోర్టు చాలా పెద్ద రీజన్ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి దీని వెనకాల అనేక సహాయకమైన కారణాలు ఉన్నాయని కూడా అంటున్నారు. దాంతో ప్రత్యేకంగా తెలుగు మీడియం విద్యార్థులు మొన్నటి వరకు కూడా చాలా వరకు ఆందోళన చెందారనమాట. ఏదైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది పాస్ అయ్యారు, తెలుగు మీడియం వాళ్ళు తక్కువ మంది పాస్ అయ్యారు కాబట్టి వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి మళ్ళీ మొత్తం మెయిన్స్ ఆన్సర్ షీట్స్ రీఎవాల్యుయేట్ చేయాలని, ఇన్ కేస్ ఎవాల్యుయేట్ చేయలేని పరిస్థితిలో మళ్ళీ తిరిగి మెయిన్స్ పరీక్ష పెట్టాలని చెప్పి, ఆల్రెడీ ఎవరైతే ప్రిలిమ్స్ పాస్ అయి ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ మెయిన్స్ పెట్టాలన్నారు చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చిందనమాట. అయితే ఇక్కడ 2-3 అంశాలు మనం గమనించాలి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంతవరకు గ్రూప్ 1 ఒక పరీక్ష కూడా సఫలీకృతం అవ్వలేదు, పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ అవ్వలేదు. కాబట్టి చాలా మంది అభ్యర్థుల్లో నిరుత్సాహం అనేది చాలా ఉంది. కానీ అందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం కానీ న్యాయ వ్యవస్థ కానీ నిర్ణయం తీసుకోవాలని చెప్పి అభ్యర్థులు కోరుతున్నారు.